పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ని అధిష్టానం ప్రకటించడం శుభపరిణామని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. అందరి ఆమోదంతోనే అనిల్ కుమార్ పేరు ప్రకటించారన్నారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టడం ఒక చారిత్రాత్మక నిర్ణయమన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి అందరం కలిసి అత్యధిక మెజార్టీతో అనిల్ కుమార్ను గెలిపించుకుంటామని తెలిపారు. చంద్రబాబు బీసీలకు న్యాయం చేస్తామని కేవలం మాటల్లోనే చెప్తాడన్న ఆయన కేవలం డబ్బున్న వాళ్ళకి మాత్రమే సీట్ ఇస్తాడని విమర్శించారు. ముఖ్యంగా మన పార్లమెంటు పరిధిలో గల 6 శాసనసభ్యులు అట్లానే చిలకలూరుపేట ఇన్ఛార్జ్ అందరం కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా చాలా చురుగ్గా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడలో నడుస్తూ ఆయనకి నమ్మిన బంటులాగా పనిచేస్తూ అనేక సందర్భాల్లో ఆయన అసెంబ్లీలో కానీ బయట కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే తీరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమ అభిమానాన్ని కానీ అన్నీ కూడా గుర్తించి ఈరోజు పార్టీ ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నరసరావుపేట పంపించడం జరిగింది. నరసరావుపేటకి నెల్లూరు వాసులు కొత్త ఏం కాదు. గతంలో కూడా మనం చూసాం. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు, గతంలో వాళ్ళిద్దరూ కూడా గెలవటం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు బ్రహ్మాండమైన మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్పి అందరం కూడా భావిస్తున్నాం. అందరం కూడా కష్టపడి పనిచేస్తాం. అలానే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఒక బీసీ అభ్యర్థికి ఈరోజు ఈ పార్లమెంట్లో నిలబెట్టడం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఎందుకంటే గతంలో మీరు ఒక్కసారి గెలిచిన అభ్యర్థులు పరిశీలిస్తే, పోటీ చేసిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ ఎక్కువ శాతం ఉన్నత కులాలకు చెందిన వాళ్ళే ఉన్నారు ఈ పార్లమెంట్లో. కానీ ఈరోజు బీసీలకి పెద్దపీట వేసే పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సామాజిక న్యాయం అంటే ఏమిటి అంబేద్కర్ గారి ఆశయాలకి ఉదాహరణగా ఆయన అంబేద్కర్ గారి ఆశయాల్ని నిలబెట్టే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రయాణం చేస్తుందన్నమాట వాస్తవం. సో ఈ కార్యక్రమంలో భాగంగా ఒక బీసీ అభ్యర్థిని నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గాన్ని నియమించటం ఈరోజు నిజంగా బీసీలు హర్షిస్తున్నారు. ఈరోజు నిజంగా ఇది ఒక ప్రయోగమైనా సరే ఈ ప్రయోగాన్ని శాశ్వతంగా ఇక్కడ మేము చేసుకుంటామని చెప్పి ఈరోజు బీసీలు పెద్ద ఎత్తున సంఘీభావం వ్యక్తం చేయటం చాలా గొప్ప విషయం. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి వేదిక ఏర్పాటు చేసి వేదిక మీద కూర్చునే స్థానం కల్పించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతి మీటింగ్లో నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలని వేదిక మీద నుంచి చెప్పటం, ఒక మాటల్లోనే చెప్పటం కాదు, చేతల్లో కూడా చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.